అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం త్రిబుల్ ఏ మాల్ దగ్గర ఉన్నాము. వ్యాలంటైన్స్ డే రాబోతుంది. చాలా మందికి లవ్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అసలు లవ్ అంటే ఏంటి, అందరూ ఎలా అనుకుంటున్నారు ఏంటి, దాని గురించి మన హైదరాబాద్లో ఉన్న కొంతమందిని అయితే అడుగుదామని నేనైతే ఇక్కడికి వచ్చాను. సో లేట్ చేయకుండా ఎవరికి ఎలాంటి ఒపీనియన్ ఉంది లవ్ మీద, అండ్ ఈ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్. హలో, మీ పేరు? హరీష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి అండి మాది. సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఇక నాకు నేనేం చెప్పాలో అర్థం అవుతలేదు. ప్రేమ అంటే లవ్ అంటే నాకు ఈ పేరెంట్స్లో ఒక్కటే తెలుసండి. నాకు ఈ పెళ్ళి చేసుకోవడానికి ముందు చేసి లవ్ అంతా వేస్ట్. నన్ను అడిగితే టైం వేస్ట్ అని చెప్తాను. ఇక ఈ మధ్య ఈ బ్రేకప్ వీడియోస్ అవి ఇవి చూసి నేను ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇక దాంట్లో నుంచి ఇప్పుడు మనకంతా ఒక ప్లాట్ఫామ్ అంతా సోషల్ మీడియానే కదండి. దాంట్లో చూసి ఆ వీడియోలు నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేస్తాయి. ఇవంతా టైం వేస్ట్ అండి నన్ను అడిగితే. అవన్నీ చూసి మీరు ఇంకా లవ్ చేయలేదు? ఇక అంతే అండి, నేను పెద్దగా పట్టించుకో. మనకెవరు పడరు ఫస్ట్, మనం ఎందుకు ఇక ట్రై చేయడం వేస్ట్. ఇక అమ్మాయిలు అంటే ఇక పర్స్ చూస్తారని మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఇక మా వాళ్ళు ఉన్నారు ఎక్కడ, వీళ్ళందరూ వెళ్ళినట్టున్నారు. ఇక వాళ్ళందరూ లవర్ బాయ్సే. ఇక వాళ్ళు పడే కష్టాలు చూస్తే 2 వరకు 3 వరకు నాకు అసలు లవ్ చేయ ఉద్దే అవ్వదు. ఏంటి వాళ్ళ కష్టాలు ఏం చూసారు మీరు? వాళ్ళ కష్టాలు అంటే ఎందుకు గొడవ పడతారో తెలియదు, ఎందుకు కలుసుకుంటారో తెలియదు. ఇక నైట్ 2 వరకు నిద్ర ఉండదు, మార్నింగ్ 6కి లేస్తారు. ఎందుకు చేస్తారో అర్థమవుతలేదు. ఇక తిందురు రండ్రా అంటే ఒకడు రాడు. ఇక సోలో పక్షిలాగా నేను ఒక్కనే పోయి తినొస్తుంటాను, ఒంటరి పక్షిలాగా వస్తుంటాను అంతే. సోలోగా ఉండి మీకు ఎన్ని బాధలు ఉన్నాయండి? ఆ సోలో ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది అండి నాకు. ఇప్పుడు కప్పులుగా ఉండడం కంటే ఇక సోలోగా ఉండడమే నయం అనిపిస్తుంది దీనికంటే. సో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? అయ్యో ఇక ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, క్వాలిటీస్ చెప్పండి. అందరికీ ఉంటాయి కదా కోరికలు. అలా ఏం లేదండి. ఆ క్వాలిటీస్ అంటే ఇక నార్మల్గా కొంతమంది ఉంటారు కదా రిచ్గా, మాకు ఇంత ఎక్కువ కావాలి, మేము ఇంత పెద్దగా ఉండాలి, ఇంత రిచ్గా బతకాలి, ఇట్లా చూసుకోవాలని. అట్లా ఏం లేకుండా నార్మల్ లైఫ్ బతికే అమ్మాయి అయితే ఓకే, సెట్ అండి. ఇక అదంతా పేరెంట్సే, ఇక వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా మనకి ఎలాంటి అమ్మాయిని కావాలని. అంటే అమ్మా నాన్న చూసిన పెళ్ళే చేసుకుంటారు. ఇక అంతే అండి. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఇక లవ్ చేసేంత ఇది మనకి లేదు కాబట్టి ఇక అదే ఇంకా. సో ఏంటి ఇక్కడ జాబ్ చేస్తున్నారా లేదంటే స్టడీ? స్టడీని కోచింగ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో. హలో, మీ పేరు? సురేంద్రారెడ్డి. ఓకే, లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే 2 టైప్స్ ఆఫ్ లవ్ ఉంది మేడం. పేరెంట్స్ మీద, అమ్మాయి మీద. ఏ లవ్ అడుగుతున్నారు మీరు? ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రాబోతుంది కాబట్టి మీకు పేరెంట్స్ లవ్ అంటే అందరికీ తెలిసిందే, మీ లవ్ గురించి చెప్పండి. మీ ఉద్దేశంలో అసలు ప్రేమ అంటే ఏంటి? లవ్ అనేది ఏం లేదు ఈ జనరేషన్లో అయితే. లవ్ అనేది ఏం లేదు. పైసా ఉంటే అన్ని లవ్ గివ్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా డబ్బులు చూసి లవ్ చేస్తున్నారు అంటారా? 1000% డ్యామ్ షూర్ మేడం. అదైతే అవునా? 100%. సో మరి మీకు లవర్ ఉందా? లేదు లేదు మేడం. ఎనీ బ్రేకప్స్? ఒకటి కూడా కాలే. బ్రేకప్ కంటే బాధపడకంటే సింగిల్ ఉండి బాధపడడం మేలు కదా. అది ఏం కాలే. సో అయితే మరి ఈ వ్యాలంటైన్స్ డే మీరు ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరితో అవసరం లేదు మేడం. మన రూమ్లో మనం కూర్చొని ప్రశాంతంగా మనం పని చేసుకుంటే చాలు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? మనం చెప్పిన మాట వినే అమ్మాయి అయితే చాలు, మనకేం అవసరం లేదు. సంపాదించగలుగుతాం, చూసుకోగలుగుతాం. మనం చెప్పిన మాట వింటే చాలు, మనకేం అవసరం లేదు. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే ఇక్కడ నేను హాస్టల్లో ఉంటాను. మాది ఆంధ్రానా? నేటివ్ ప్లేస్? ఆంధ్రప్రదేశ్. ఏ ఊరు? గిద్దలూరు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. హాయ్. హాయ్, మీ పేరు? శ్రీధర్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాయలసీమ. ఓకే, సో మరి లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మాకు లవ్వే తెలియదు, లవ్ ఎట్లా మాకు ఐడియా లేదు. ఓకే, సో ఎందుకు తెలీదు లవ్ అంటే? ఇంతవరకు ఏమో లవ్ చేయలేదు కాబట్టి. అసలు ఎవరిని లవ్ చేయలే? ఓకే, సో మరి ఈ వ్యాలంటైన్స్ డే ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే లవ్ అంటే అమ్మాయి అబ్బాయే కాదు కదా, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా. సో మీ బెస్ట్ ఫ్రెండ్ అలా. మాకు లవర్ అయినా ఫ్రెండ్స్ అయినా అంతా మా ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాం ఈసారి. సో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? మంచిగా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అంతే. సో ఇంకో క్వశ్చన్, ఓయో ఫుల్ ఫామ్ ఏంటి? లవర్ అయినప్పుడు ఓయోకి మాకేం అవసరం అండి. మామూలుగా మీ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు కదా, ఓయో ఫుల్ ఫామ్ తెలుసా? నేను వినలేదు, తెలీదు. థ్యాంక్ యూ. పేరు? హర్షవర్ధన్. ఓకే, లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మనకి లవర్ లేదు, సింగిల్. సో ఎందుకున్నారు సింగిల్ గా ఇప్పటి వరకు? ఎవరిని ట్రై చేయలే? చేశాను కానీ పర్లేదు మన బ్యాడ్లో.
మనకి వరరు ఓకే. సో ఒకవేళ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటారు? ఫ్రెండ్స్ లవర్స్ ఎవరు లేరు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి అమ్మాయి కావాలి? మంచిగా ఉండాలి, కొంచెం క్వాలిటీస్ మంచిగా ఉండాలి. ఇక చూద్దాం, మనకు అప్పటికి ఎవరు వస్తే చెప్పలేం కదా. పెళ్ళి అయితే కూడా నమ్మకం లేదు కదా. మన పిల్లలు ఎవరు ఇస్తారు బ్రో? సో ఈ వీడియో చూసి క్యూ కడతారేమో పిల్లలు, అమ్మాయిలు. ఇక రమ్మంటే రమ్మండి. సో ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. ఇదండి, లవ్ పైన కొంతమందికి నమ్మకం ఉంది, కొంతమందికి నమ్మకం లేదు. నా దృష్టిలో లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయే కాదు, పేరెంట్స్ కానివ్వండి, బ్రదర్ బాండింగ్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, సో వీళ్ళందరి రిలేషన్షిప్ కూడా లవ్లోకే వస్తుంది. మీ వ్యాలంటైన్స్ డే ఎవరితో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, అలాగే లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనే దాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.